తెలుగు సినీ చరిత్రలో ఈ రోజు వరకు పుట్టిన అందరు హీరోలలో పవన్ కళ్యాణ్ గారు టాప్ 5లో ఉంటాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే ఏ హీరోకి లేదు, అది నిజం. కానీ దరిద్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలో కూడా యాక్టింగ్ చేస్తున్నాడు. దీని గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. నాకు కొంతమంది కొన్ని వీడియోలు పంపించినాక ఆ వీడియోలు చూసి నాకైతే అసలు నవ్వి నాకు అసలు ఏమనాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉండిపోయినా. ముందు నేను మన బ్రహ్మానందం గారి వీడియోస్ చూసేవాడిని. ఇప్పుడన్నా స్ట్రెస్గా ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్ అవుదామని చూసేటోడిని. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వీడియోస్ చూసి నవ్వుకుంటున్నా. మీకు కూడా చూపిస్తా, దాని తర్వాత మాట్లాడదాం. ఇక్కడ చూడండి. అవమానం జరిగిన ఒక దెబ్బ పడ్డా అబో నేను మర్చిపోను. మీరు నా తల్లిని దూషించారు. అయ్యో, తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని క్షమించడం మర్చిపోకండి. ఖబర్దార్. మర్చిపోను. ప్యాకేజీ కోసం మర్చిపోయావా అని చెప్పేసి ఈ వీడియోలో రాశాడు ఎవడు వీడియో చేసినవాడు. నేను అనేది ఒకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు సినిమాలలో మనం చేసే యాక్టింగ్ వేరు, రాజకీయాలలో నిబద్ధత అనేది ఉండాలి, లేకపోతే ప్రజలు తరిమేస్తారు. ఇక్కడ నిబద్ధత లేనివాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఇంకో విషయము, కన్న తల్లిని దూషించడం అని చెప్పేసి నేను క్షమించను అని సినిమా డైలాగ్ కొట్టి మళ్ళీ ఇప్పుడు అదే టీడీపీ సంఖ్యకి సంకనాకుతున్నాడు పవన్ కళ్యాణ్. కొంచెమైనా ఇప్పుడు నేనున్నా, మీరున్నారు, వీడియో చూసేవాళ్ళు మీరైనా సరే, మన తల్లిని ఎవడైనా ఏదన్నా అంటే మనం ఏం చేస్తాం, మళ్ళీ జీవితంలో వాడి గుమ్మం ఎక్కం, వాడి వైపు మళ్ళీ కూడా చూడం. కానీ రాజకీయ నాయకులకు జనరల్గా సిగ్గుండొద్దు అంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ నాయకుల కంటే ఎక్కువ సిగ్గులైనట్టుగా అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే లోకేష్ సంకనాకుతున్నాడు. తెలంగాణలో మనల్ని ఆంధ్ర కొడుకులు దోచేశారని చెప్పి మనల్ని తిట్టి తెలంగాణ అంతిమ లక్ష్యం శాంతి కోసం, అభివృద్ధి కోసం. తెలంగాణ ప్రజలకి వ్యతిరేకంగా తెలంగాణ వాళ్ళు మనల్ని తరిమేసిర్రు అని చెప్పేసి పెద్ద పెద్ద మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇదే తెలంగాణలో వచ్చి ఎలక్షన్లలో కంటెస్ట్ చేశాడు. ఇక్కడ చూడండి, పవన్ కళ్యాణ్కి సలహా ఇచ్చిన అనూష ఉండవల్లి అని చెప్పేసి ఒక సటారికల్ మెసేజ్ కూడా రాసిండు ఈ వీడియో చేసినాడు. అట్లాంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్యాకేజీ దొరికితే అక్కడ మాట్లాడే పవన్ కళ్యాణ్ గురించి మనము పెద్దగా ఆలోచించవలసిన పని లేదు. లైక్ బ్రహ్మానందం గారి వీడియోస్ చూసి మనం ఎట్లా ఎంటర్టైన్ అవుతామో, పవన్ కళ్యాణ్ గారి ఈ వీడియోస్ చూసి కూడా మనం అట్లే ఎంటర్టైన్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఈడ యాక్టింగ్ చూడండి. చెప్పండి మీరందరూ ఓపెన్ చేయగానే మమ్మల్ని ఒకటి నడిపించాలా, మాకు పౌరుషం లేదా, మాకు ఆత్మగౌరవం లేదా అని చెప్పేసి ఈడ పైన బీజేపీ కింద టీడీపీ సంకనాకుతున్నాడు. ఇక్కడ చూసుకుంటే పౌరుషం లేదు, ఆత్మగౌరవం అసలే లేదు అని చెప్పేసి హెడ్డింగ్ ఇచ్చిండు ఒకడు. కన్న తల్లిని దూషిస్తే పౌరుషం లేకుండా పోయి అదే టీడీపీతోటి సంసారం చేస్తున్నావు, దీనికంటే పెద్ద విషయం ఏముంటుంది? సరే, పార్టీలు పక్కన పెట్టు, రాజకీయాలు పక్కన పెట్టు, సినిమాలు పక్కన పెట్టు, ఫ్యాన్స్ ఫాలోయింగ్లు అన్నీ పక్కన పడి నీ కన్న తల్లిని అన్నావు, నువ్వే అన్నావు, అన్నాక మళ్ళీ వాడి సంఖ్య ఎక్కుతున్నావు. దీనికంటే దరిద్రం ఏమైనా ఉంటుందా? దీనికంటే గలీజ్ పని ఇంకోటి ఉంటుందా? మేమైతే ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు కూడా అట్లా చేయరు, నేను కూడా అట్లా చేయను. నా తల్లిని అంటే తప్పకుండా నేను మళ్ళీ జీవితంలో వాడి మొహం చూడాను. అట్లాంటిది నువ్వు ఏమీ లేకుండా, సిగ్గుశరం లేకుండా పోయి టీడీపీతో సంసారం చేస్తున్నావు. లాస్ట్ చూడండి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కోసం ఈ ఒక్క బిట్ చూడండి తప్పకుండా. ఎందుకంటే జనసేన కోసం లక్షల ఖర్చు పెట్టి పని చేస్తే టీడీపీ
తాకట్టు పెట్టాడు, టీడీపీకి తాకట్టు పెట్టాడు అని చెప్పేసి చెప్పుకొని బాధపడుతున్నాడు పాపం. ఎవరు? జనసేన కార్యకర్త. నా సొంత డబ్బులు పెట్టి వీళ్ళందరికీ కూడా నేను సభ్యత్వం చేయించాను. లక్షల్లో ఖర్చు పెట్టాను. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వస్తాయి, బ్లడ్ క్యాంపులు పెట్టాను, మెడిసిన్ కూడా అందరూ మెడికల్ క్యాంప్ పెట్టి మెడిసిన్ ఎవరికి పెట్టాను. నా సొంత డబ్బులతో మెడిసిన్ కూడా ఇచ్చిన రోజు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని వేరే పార్టీకి తాకట్టు పెడతానంటే మాకు మనోభావం. పెద్ద మాట మాట్లాడతాడు. పొలానికి అంబేద్కర్ కంటే గొప్ప అండి వంగవీటి మోహన్ రంగ గారు. అలాంటి వ్యక్తిని చంపిన పార్టీకి ఈవేళ జనసేన చెప్తాను. వంగవీటి మోహన్ రంగ గారిని చంపిన టీడీపీ పార్టీకి ఈరోజు జనసేనని తీసుకుపోయి తాకట్టు పెట్టినావు అని చెప్పేసి ఒక ఫ్యాన్, ఒక కార్యకర్త, ఒక జన సైనికుడు బాధపడుతున్నాడు. ఇదా నువ్వు చేసిన పని అని చెప్పేసి. కాపులకి టీడీపీ చేసిన అన్యాయం గురించి ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడు. కాపులకి టీడీపీ ఎట్లా వెన్నుపోటు పొడిచింది అని చెప్పి ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడు. నువ్వు పోయి ఎట్లా టీడీపీతో కలుస్తావు అని చెప్పేసి ఈ అబ్బాయి నిలదీస్తున్నాడు. ఏం పౌరుషం లేదా, నువ్వు నీ మాటల్లోనే పౌరుషం ఉందా అని చెప్పేసి నిలదీస్తున్నాడు. ఈ వీడియో చూసి పవన్ కళ్యాణ్ గారు, మీరు నిజంగా చెప్తున్నారు కదా, ఒక చిన్న అది ఇందులో గ్లాస్లో నీళ్లు తీసుకుని అందులో మునిగిపోవాలి మీరు. ఇక్కడ చూడండి. చాలా మంది కూడా జనసేన నుంచి వైఎస్ఆర్ పార్టీకి వచ్చేందుకు రెడీగా ఉన్నారు. నారా లోకేష్ చెప్తున్నాడు కదా, సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీఎం ఏదైనా నిర్ణయిస్తాను అలాంటిదప్పుడు ఇంకెందుకు పార్టీ పెట్టి అతను సీఎం అవుతారని కదా, నేనే కదా చాలా ఉద్యోగాలు మానేసి అందరూ ఇవాళ జనసేన పార్టీ తిరుగుతున్నారు. ఇవాళ ఒకేసారి గాలి తీస్తారు అంటే అందరూ కూర్చొని డిసైడ్ చేయాలి. డిసైడ్ చేయకుండా వన్ సైడ్ ఎలా చేస్తారండి? దానికి అర్థం పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా అమ్ముడిపోయారు టీడీపీకి. పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా టీడీపీకి అమ్ముడుపోయారు టీడీపీకి అని చెప్పేసి ఒక జన సైనికుడు బాధపడుతున్నాడు. ఒకవైపు లోకేష్ క్లియర్గా చెప్తున్నాడు, సీఎం అయ్యేది మా నాన్నే అని చెప్పేసి, చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. అయినా కూడా తీసుకుపోయి జనసేన పార్టీని, జన సైనికుల్ని తీసుకుపోయి చంద్రబాబు నాయుడుకి తాకట్టు పెడుతున్నావు అని చెప్పేసి బాధపడుతున్నాడు అబ్బాయి. ఈ విషయాన్ని చూసినాక ప్రతి కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎట్లా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాలలో కాదు రాజకీయాలలో కూడా యాక్టింగ్ చేస్తున్నాడు అన్న విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఎవరికి ఓట్ వేయాలి అన్న క్లారిటీని ఇప్పుడే మీరందరూ డిసైడ్ చేసుకోండి. అవసరం ఎన్నిసార్లను మోసపోతారు, ఇంకా ఎన్నిసార్లని ఎంతమంది మోసం చేయాలి? తప్పకుండా ఈ వీడియో మీద మీ కామెంట్ని తెలపండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.